మనలో చాలామంది భోగి పండుగను ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. ఉదయాన్నే మంట వేస్తాం, పాత వస్తువులు కాలుస్తాం. కానీ నిజంగా ఒక ప్రశ్న అడిగితే, భోగి ఎందుకు చేస్తామో మనకు తెలుసా? అలవాటుగా చేస్తాం. పెద్దలు చెప్పారు, సంక్రాంతికి ముందు వస్తుంది. ఇవి కారణాలు కావు. అందుకే ఈ కథలో భోగి పండుగ అంటే ఏమిటి, ఎందుకు జరుపుకుంటాం, దాని వెనుక ఉన్న అసలు అర్థం సింపుల్గా తెలుసుకుందాం. భోగి అనేది సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ. ఈ రోజు చేసే ముఖ్యమైన పని ఒక్కటే, పాతవాటిని వదలడం. పాత బట్టలు, వాడమి సామాన్లు, పగిలిపోయిన వస్తువులు మంటలో వేస్తాం. ఇది చెత్త కాల్చడం కాదు, ఇది ఒక సంకేతం. మొదటటిది శుభ్రత. పాత వస్తువుల్లో ధూళి, కీటకాలు, బ్యాక్టీరియా ఉంటాయి. వాటిని తొలగించడం వల్ల ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అప్పట్లో మందుల్లేవు, అందుకే ఇదే శుభ్రతకు మార్గం. రెండవది చలి నుంచి రక్షణ. భోగికాలమంటే చలి ఎక్కువగా ఉంటుంది. మంట వేడి వల్ల శరీరానికి తాపం వస్తుంది. జలుబు, జ్వరాలు తగ్గుతాయి. మూడవది మార్పుకు సంకేతం. కేతం పాతవి పోతేనే కొత్తవి వస్తాయి. ఇది వస్తువులకే కాదు, స్థూలకే కాదు, మన జీవితానికి కూడా వర్తిస్తుంది. భోగి అసలు రైతుల పండుగ. పంట కోత పూర్తయ్యే సమయం. రైతు చేతిలో తన శ్రమ ఫలితం ఉంటుంది. ఈ రోజు రైతు భూమికి కృతజ్ఞత చెప్తాడు, సూర్యుడికి కృతజ్ఞత చెప్తాడు, వర్షానికి కృతజ్ఞత చెప్తాడు. మీ వల్లే ఈ పంట వచ్చింది అని ప్రకృతికి చెప్పే రోజే భోగి. అందుకే గ్రామాల్లో భోగికి అంత ప్రాముఖ్యం. భోగి మనకు ఒక విషయం చెప్తుంది. పాతవి పట్టుకుని కూర్చుంటే కొత్తది రాదు. పాత బాధలు, పాత కోపం, పాత నెగటివ్ ఆలోచనలు, వాటిని కూడా వదలాలి. భోగి మంట మనకు ఇదే నేర్పిస్తుంది. భోగి రోజు పిల్లలు బయట ఆడుకుంటారు. కుటుంబం మొత్తం కలుస్తుంది. ఫోన్లు పక్కన పెట్టి ఒకే చోట కూర్చుంటాం. ఈ పండుగ మన మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. భోగి తర్వాతే సంక్రాంతి వస్తుంది. ముందు శుభ్రం, తర్వాత పండుగ. ముందు వదలడం, తర్వాత ఆనందం. జీవితం కూడా అంతే. అందుకే భోగి తర్వాతే సంక్రాంతి. ఇప్పుడొక ముఖ్యమైన విషయం. ప్లాస్టిక్, టైర్లు, హానికరమైన వస్తువులు మంటలో వేయకూడదు. భోగి అంటే ప్రకృతిని నాశనం చేయటం కాదు, ప్రకృతిని గౌరవించడం. ఇది మన బాధ్యత. ఈ భోగి పండుగకు మంటలో వేసేది కేవలం పాత వస్తువులు మాత్రమే కాదు, మనలోని నెగటివిటీ, కోపం, నిరాశ, వాటిని కూడా వదిలేద్దాం. అప్పుడే మన జీవితంలో కొత్త వెలుగు వస్తుంది. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు.